కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, శనక్కాయ విత్తనాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా క్రష్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇందులో కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. పసుపు వేసిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి, లేకపోతే తగ్గించి పెట్టుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మిగిలిన రైస్తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. నిమ్మరసం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన లెమన్ రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.